హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే, ఈరోజు మన శ్రీ విద్యాస్ కిచెన్లో చికెన్ మసాలా బోండా తయారు చేస్తున్నాము. ఈ మసాలా రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని చేసుకోవాలి. అండ్ లైక్, షేర్, కామెంట్స్ పెట్టండి. 1/4 కిలో శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే కొత్తిమీర పుదీనా మిశ్రమం. ఇది కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా తీసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మరీ నున్నగా వేసుకోవద్దండి. నెక్స్ట్ వచ్చి మిరియాలు 1/2 టేబుల్ స్పూను, తర్వాత చెక్క ఒక 2 పీసులు చిన్నవి, లవంగాలు ఒక 5 పీసులు, కారం పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, చెక్క అలాగే మిరియాలు లవంగాలు ఉన్నాయి కదండి, అవి వచ్చి కొద్దిగా వేయించేసుకొని ఈ విధంగా పొడి చేసేసుకోండి. ఓకే అండి, ఇలాంటి బౌల్ ఒకటి తీసేసుకోండి. తీసుకొని ఇప్పుడు శనగపిండి వేసేసుకోవాలి. దాంట్లో శనగపిండి వేసేసి వెంటనే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలా. ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఎక్కువ లూజుగా పిండిని అయితే కలుపుకోకూడదండి. ఈ విధంగా మరీ లూజ్ లేకుండా అలాగే గట్టిగా లేకుండా మీడియంగా ఉండాలి. ఇది పిండి చూడండి ఒకసారి, ఈ విధంగా ఉండాలి. పిండి అనేది ఈ విధంగా మీడియంగా కలుపుకుంటే చాలు. తర్వాత వచ్చి లూజ్గా లేకుండా చూసుకోండి. ఇప్పుడు వచ్చి మనము మిరియాలు అలాగే చెక్క లవంగాలు పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని కండి మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చిందే కొత్తిమీర అలాగే పుదీనా మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కొత్తిమీర పుదీనా అలాగే మిరప్పొడి ఈ మసాలాలు ఇవంతా కూడా పిండితో పాటు ఒక మినిమం 2 అవర్స్ పాటు నానబెట్టాలి ఈ పిండిని. అలాగే దీంట్లోకి బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకోవాలండి. గడ్డలుగా లేకుండా పిండిని బాగా లూజ్గా ఉండేటట్టుగా మిశ్రమం చేసుకోవాలి బాగా. అప్పుడే మనం బోండాలు వేసినప్పుడు పిండి అనేది పొంగుతూ బాగా వస్తుంది. లేదు గడ్డలుగా ఉంటే పిండిగా అసలు అలాగే ఉండిపోతుంది. తినేటప్పుడు కూడా పిండిగా అలాగే కనపడడం జరుగుతుంది. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ పిండిని ఒక 2 అవర్స్ పాటు ఒక ప్లేట్ పెట్టేసుకొని మ్యాగ్నేట్ చేసుకుందాము. ఒక 2 అవర్స్ పాటు బాగా నానాలి పిండి. కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాము, ఎందుకంటే కొద్ది కలర్ఫుల్గా ఉండటానికి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చి మనము పిండిని ఎలా చేసుకోవాలో చూసామో, ఇప్పుడు చికెన్ని ఎలా మ్యాగ్నేట్ చేయాలో చూద్దాము. మసాలాలు వేసేసుకొని చికెన్ చూడండి, చికెన్ ఈ విధంగా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నేనైతే బాడీ పీస్ అయితే తీసుకొచ్చానండి, బోన్స్ అయితే ఉండకూడదు ఈ చికెన్ బోండాలకి. సో ఈ విధంగా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలా. మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలా. ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ తర్వాత వచ్చి మనము మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అనేది యాడ్ చేసుకోవాలి. మిరప్పొడి వచ్చి 1/2 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, పసుపు పొడి
ఒక 1/4 టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. అలాగే గరం మసాలా ఒక 1/4 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలండి. ఇది ఒక 1 to 3 మినిట్స్ వరకు బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. కొద్దిగా రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. మీకు తగినట్టుగా వేసుకోండి సాల్ట్ అన్నది. ఓకే, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కూడా ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోండి ఒక 2 అవర్స్ పాటు. అప్పుడే మసాలాలు అనేటివి ముక్కకి బాగా పడతాయి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కాబట్టి ఒక 2 అవర్స్ పాటు వీటికి రెస్ట్ ఇచ్చేద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్నది 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. బయట తీసి పెట్టుకున్నాక ఈ విధంగా మిక్స్ చేసుకొని చికెన్ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఓకే, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ ఏం చేస్తామంటే చికెన్ ఉంది కదా, ఈ చికెన్ తీసేసి ఆయిల్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 3-4 మినిట్స్ ఆయిల్లో అలా వేయించి ఎత్తేసేయాల. ఓకే, చూడండి చికెన్ అనేది ఏ విధంగా రావాలంటే ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి చికెన్ పీసులు వేసుకొని తర్వాత పిండిలో ఒక్కొక్క పీస్ తీసుకోవాలి. ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మనం బోండాలు ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసుకోవాలా. ఒక్కొక్క పీసే తీసి వేసుకోవాలి. ఈ విధంగా అండి ఓ పీసే వేసుకోవాలి. ఈ చికెన్ బోండాస్ అండి సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి టేస్ట్. మసాలాలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా వేడి వేడి చికెన్ బోండాలు అయితే రెడీ అయిపోయాయి అండి. లోపల కూడా చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. చూడండి పీస్ కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. సో ఈ విధంగా తయారు చేసుకోవాలండి చికెన్ బోండా అన్నది. మసాలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.